అందరికీ నమస్కారం. నెఫ్రాలజిస్ట్ డాక్టర్ శ్రీనివాస్ గారు మనకు ఇంతకుముందు వీడియోస్లో సవివరంగా ఈ కిడ్నీ వ్యాధుల గురించి చెప్పారు. ఇప్పుడు మనం ఈ కిడ్నీ వ్యాధిని ఆల్రెడీ పడి డయాలసిస్లో ఉంటున్న పేషెంట్స్ గురించి డాక్టర్ గారిని అడుగుదాం. ఏమిటి డయాలసిస్ స్టార్ట్ అయిన తర్వాత ఈ వ్యాధి నుంచి బయటపడేందుకు పరిష్కారం ఏమిటి? ఎంతకాలం డయాలసిస్ చేయించుకోవాలి? అది చేయించుకోకుండా ఆపడానికి ఏమైనా మార్గాలు ఉన్నాయా? చెప్పండి డాక్టర్ గారు. నమస్కారం అండి. మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు CKD స్టేజ్ 5 అంటే స్థూలంగా సీరం క్రియాటిన్ 5 దాటిన తర్వాత డయాలసిస్ పేషెంట్కి లక్షణాలు డైలీ లైఫ్లో కనుక లక్షణాలు ఎక్కువైతే వాటి దుష్పరిణామాలు రాకముందే డయాలసిస్ రక్తశుద్ధి స్టార్ట్ అవుతుంది. ఎటువంటి లక్షణాలు రావచ్చు అంటే ఆకలి కాకపోవడం, వికారంగా ఉండడం, వాంతులు అవ్వడం, అన్నం తినలేకపోవడం, కాళ్ళల్లో వాపులు ఎక్కువై నడవలేకపోవడం, పడుకుంటే నడిస్తే కూడా ఆయాసం రావడం, డల్ అయిపోవడం అంటే అలర్ట్గా యాక్టివ్గా ఉండలేకపోవడం, కొన్ని పరిస్థితులలో ఛాతీ నొప్పి, కొన్ని పరిస్థితులలో ఫిట్స్, అపస్మారక స్థితిలోకి వెళ్ళే పరిస్థితులు లాంటివి గమనించినప్పుడు, లేకుంటే వస్తాయి అని రిస్క్ ఉంది అని కిడ్నీ స్పెషలిస్ట్ నిర్ధారించినప్పుడు డయాలసిస్ స్టార్ట్ అవుతుంది. డయాలసిస్ అంటే బేసిక్గా రక్తశుద్ధి. ఇది ఇంకా గత్యంతరం లేని పరిస్థితులలో, తప్పనిసరి పరిస్థితులలో పేషెంట్ ప్రాణాన్ని కాపాడేటానికి రిస్క్ తగ్గించడానికి చేసే వైద్య ప్రక్రియ. చాలామందికి డయాలసిస్ అంటే ఇంకా ఎండ్ ఆఫ్ లైఫ్, డెత్ ఇంకా అయిపోయింది అనే ఒక అపోహ ఉంది. అందులో సత్యం లేదు. కిడ్నీ వ్యాధి బారిన పడి పథ్యం చేసుకొని మందులు వాడి ఎన్నో సంవత్సరాలు అయిన తర్వాత ఇంకా తప్పనిసరి పరిస్థితులలో డయాలసిస్ మీదకి వెళ్ళే వాళ్ళు మన సమాజంలో ఇప్పుడు చాలామంది ఉన్నారు, వేలల్లో ఉన్నారు. వారి కోసం విరివిగా డయాలసిస్ సెంటర్లు అందుబాటులో ఉన్నాయి సమాజంలో. డయాలసిస్ నేను ఇంతకుముందు చెప్పిన లక్షణాలు తప్పనిసరి అయినప్పుడు చేస్తారు. డయాలసిస్ 2 రకాలు. ఒకటి హీమోడయాలసిస్ అంటే మెషిన్ ద్వారా ఒక హాస్పిటల్లో పేషెంట్ రక్తాన్ని శుద్ధి చేస్తారు. దానికి టెక్నిక్ ఉంటుంది. అంటే ఒక క్యాథెటర్, ఒక పైపు మెడకు కానీ తొడక దగ్గర కానీ రక్తనాళానికి పెట్టి రక్తాన్ని బయటికి ఒక పద్ధతి ద్వారా నియంత్రణలో శుద్ధి చేసి మళ్ళీ వాపస్ పేషెంట్కి ఎక్కిస్తారు. అదొక పద్ధతి అయితే, రెండవ పద్ధతి నాకు హాస్పిటల్ రావాలని లేదు, ఈ డయాలసిస్ హీమోడయాలసిస్ చేయించుకోవాలని లేదు అంటే పొట్ట ద్వారా డయాలసిస్ కూడా ఉంటుంది. దాన్ని పెరిటోనియల్ డయాలసిస్ అంటే పొట్టలో ఒక క్యాథెటర్ పెట్టి ఇంటి దగ్గరే డయాలసిస్ చేసుకునే ఆస్కారం ఉంటుంది. అది చిన్నపిల్లలకి, గుండె వ్యాధి వాళ్ళకి, వృద్ధులకి, లేదు నేను హాస్పిటల్ దగ్గరలో లేను, దూరం ఉన్నాను, అటువంటి పరిస్థితులు ఉన్న వాళ్ళకి, హాస్పిటల్ పోదలుచుకొని వాళ్ళకి కూడా ఇది ఆఫర్ చేస్తారు. డాక్టర్స్ పర్యవేక్షణ లేకుండా కూడా చేసుకోవచ్చు. ఇంట్లో కుటుంబ సభ్యులు కమిటెడ్గా, ఎంతూజియాస్టిక్గా ఉంటే వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి CAPD కంటిన్యూస్ పెరిటోనియల్ డయాలసిస్ చేయిస్తారు. దానికి డిస్కషన్ అవుతుంది. డయాలసిస్ స్టార్ట్ అయ్యాక ఎండ్ ఆఫ్ లైఫ్ కాదు. ప్రపంచవ్యాప్తంగా 3 per week, కొన్నిసార్లు అరుదైన సందర్భాల్లో 4, కానీ స్టాండర్డ్గా 3, వారానికి 3 డయాలసిస్ ద్వారా శరీరంలో పాయిజన్ని నియంత్రించి కిడ్నీ వ్యాధి ప్రబలడం వల్ల స్టేజ్ 5 రావడం వల్ల వచ్చే దుష్పరిణామాలను తగ్గించి పేషెంట్ లైఫ్ని వీలైనంత హెల్దీగా కొనసాగించడానికి చాలా ఎక్కువ ఆస్కారం ఉంది. అలా డయాలసిస్ మీద ఏళ్ల తరబడి జీవితం కొనసాగించే వాళ్ళు మన చుట్టూ చాలామంది కనబడతారు. మధ్య మార్గంలో ఈ ప్రయాణంలో కొన్ని కాంప్లికేషన్ రావడం వల్ల కొంతమందికి ప్రాణహాని ఛాన్స్ ఉంటుంది. బట్ అది ప్రతి వ్యాధిలో, అది ఏ అవయవమైన వ్యాధిలో కూడా ఇదే సత్యము. కానీ డయాలసిస్ స్టార్ట్ అయినాక జీవితం ఎండ్ కాదు, అదొక కొత్త జీవన ప్రయాణం. మందులు, పథ్యము, టెస్టులు, చెకప్ ప్లస్ డయాలసిస్ తోటి జీవితం గడుస్తుంది. డయాలసిస్ తప్పించుకోవాలి అంటే అప్పుడు
కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే కిడ్నీ అవయవ మార్పిడి శస్త్రచికిత్స చేయించుకోవాలి. అప్పుడు ఈ మందులు కొన్ని అవసరం పడ్డా కూడా డయాలసిస్ తప్పించుకోవచ్చు. ప్రతి డయాలసిస్ పేషెంట్, దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధి డయాలసిస్ డిపెండెంట్గా ఉన్న పేషెంట్ కిడ్నీ వ్యాధి శస్త్రచికిత్స కోసం డాక్టర్తో మాట్లాడుకోవాలి. అందులో పెద్ద వయసు వారిని అప్పుడప్పుడు చాలా కాంప్లికేషన్స్ ఉన్న వాళ్ళని వద్దని చెప్పినా చాలా మటుకు ట్రాన్స్ప్లాంటేషన్ కోసం డాక్టర్లు పేషెంట్లకి సలహా చెప్తారు. ఎందుకంటే ఎండ్ స్టేజ్ కిడ్నీ డిసీజ్ CKD స్టేజ్ 5 వచ్చి డయాలసిస్ చేయించుకోలేని పరిస్థితి, చేయలేని పరిస్థితి, చేయించుకోకుండా ఉన్నా కూడా అంటే ఎటువంటి వైద్యం కొనసాగించకపోతే చాలా కొన్ని రోజులు వారాలలోనే ప్రాణానికి హాని వస్తుంది. అదే డయాలసిస్ చేయించుకుంటే వారానికి 3 ప్లస్ మందులు కూడా వాడితే రెగ్యులర్ చెకప్తో మంత్స్, ఇయర్స్, సంవత్సరాలు కూడా పేషెంట్ రీజనబుల్గా జీవితం కొనసాగించవచ్చు. ఇది కాక ట్రాన్స్ప్లాంటేషన్ వీటన్నిటికన్నా బెటర్. ఎందుకంటే అవయవం కొత్తది పెట్టి అది బాగా పనిచేస్తే కనుక నార్మల్ స్క్రీమ్ క్రియాటిన్ అయ్యి కొన్ని మందుల ద్వారా పేషెంట్ ఇంట్లోనే ఉండి హాస్పిటల్కి దూరంగా ఉండి కొన్ని సంవత్సరాల తర్వాత వేరే పనులు కూడా చేసుకునే పరిస్థితి వస్తుంది. ఎవరు కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకోవచ్చు? ప్రతి డయాలసిస్ పేషెంట్ చేయించుకోవచ్చు స్థూలంగా. ఎవరు ఇవ్వాలి? మన చట్ట ప్రకారం కుటుంబ సభ్యులు మాత్రమే ఇవ్వాలి. అంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ కుటుంబ సభ్యులు. కుటుంబం అనగా అమ్మ, నాయన, అక్క, చెల్లి, అన్న, తమ్ముడు, భార్య, భర్త, పిల్లలు. ఇది ఇమ్మీడియట్ కుటుంబం, రక్త సంబంధమైన కుటుంబం, లేకుంటే వైవాహిక సంబంధం వల్ల వచ్చిన కుటుంబం. వీరు గనక కిడ్నీ దానం చేస్తా అంటే ఐచ్ఛికంగా ముందుకొచ్చి అప్పుడు మిగతా టెస్టులన్నీ చేసి కిడ్నీ అవయవం మార్పిడి చేయిస్తారు. దానికి గవర్నమెంట్కు ఇన్ఫర్మేషన్ ఇస్తారు. వీరు కాకుండా వీరు ఇవ్వలేకపోయినా, వీరు ఇవ్వకపోయినా, వీరు లేకపోయినా ఇంకెవరైనా ఇవ్వాల్సి వస్తే ప్రభుత్వ ఆమోదం, అనుమతి ఖచ్చితంగా అవసరం. గవర్నమెంట్ కమిటీ పర్మిషన్ తీసుకున్నాకనే చేస్తారు. ఇది కాకుండా మూడవ రకం ఈ మధ్య మన దగ్గర జీవన్ దాన్ అనే ఒక ప్రోగ్రాం ఉంది. తెలంగాణ గవర్నమెంట్, అన్ని గవర్నమెంట్స్ పాటిస్తున్నాయి దీన్ని. ప్రమాదాలలో దురదృష్టవశాత్తు చనిపోయిన వారి మిగతా ఆరోగ్య అవయవాలన్నీ ఆరోగ్యంగా ఉండి ప్రమాదాలలో చనిపోతే అనుకోకుండా అటువంటి వారి కిడ్నీలు వారి కుటుంబ సభ్యుల అనుమతితో జీవన్ దాన్ ట్రాన్స్ప్లాంటేషన్ ప్రోగ్రాం ద్వారా ఒక వెయిటింగ్ లిస్టులో ఒక పద్ధతి ప్రకారం పేషెంట్లకు అమర్చే ప్రోగ్రాం నేడు కొనసాగుతోంది. పెద్ద పెద్ద హాస్పిటళ్ళల్లో, అన్ని చోట్ల ప్రభుత్వ హాస్పిటళ్ళల్లో కూడా ఇది అందుబాటులో ఉంది. దీనికి పద్ధతులు ఉన్నాయి. అక్కడ నెఫ్రాలజిస్ట్ను సంప్రదిస్తే వారు దానికి గైడెన్స్ ఇస్తారు. ఈ 3 కాకుండా ఇంకా వేరే పద్ధతుల ద్వారా డయాలసిస్ తప్పించుకోవడం అసాధ్యం. వైద్యంలో లాజిక్ ఉంటుంది, మ్యాజిక్ ఎప్పుడూ ఉండదు. ఇది మనం గుర్తుపెట్టుకొని ఒక కారణం వల్ల కిడ్నీలు చెడిపోతే దాన్ని సైన్స్ పరంగా, శాస్త్రపరంగా, పద్ధతిగా ఎదుర్కొంటే కాంప్లికేషన్లు, ప్రాణహాని తక్కువయ్యే ఛాన్స్ ఉంటుంది. ఓకే. సో ట్రాన్స్ప్లాంటేషన్ అనేది అంతిమంగా ఈ డయాలసిస్ నుంచి తప్పించుకునేందుకు ఒక సువర్ణ అవకాశం. ట్రాన్స్ప్లాంటేషన్ ఏ పేషెంట్లకు అయితే వీలైనంత వరకు అందరికీ సలహా ఇస్తారు. కొంతమందికి అది నప్పదు అన్నప్పుడు వద్దు అని చెప్తారు. డయాలసిస్ కన్నా కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ ఎల్లప్పుడూ బెటర్. ఎందుకు? పేషెంట్కి నార్మల్ కిడ్నీ ఫంక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సక్సెస్ రేట్ కూడా 85 to 90% వచ్చింది రమారమి. ఇప్పుడు ముఖ్యంగా కుటుంబ సభ్యులు ఇస్తే. సో దానికి ఉండే సైడ్ ఎఫెక్ట్స్ కొన్ని ఉంటాయి, 10%, 15%లో. కానీ ఓవరాల్గా ఒక 100 మందిని ట్రాన్స్ప్లాంటేషన్ చేయిస్తే దెర్ ఈజ్ చాలా ఎక్కువ ఛాన్స్ వారు ఆరోగ్యంగా ఉండేందుకు. ఒక 5-10 ఏళ్ళు ఈజీగా
కొంతమంది ఇంకా ఎక్కువ 85% దాకా సక్సెస్ రేట్ వచ్చింది ఇప్పుడు. అదే డయాలసిస్లో 55-60%. అంటే పోయినా కొద్దీ 10 ఏళ్ళు 15 ఏళ్ళకి కాంప్లికేషన్లు వస్తాయి. వైద్యం కాదని కాదు, ఫస్ట్ ప్రిఫరెన్స్ ట్రాన్స్ప్లాంటేషన్, సెకండ్ డయాలసిస్. సో వైద్యంలో ఈ రెండు అందుబాటులో ఉన్నాయి. ఫ్యూచర్లో భవిష్యత్తులో ఇంకేమన్నా కొత్త వైద్య ప్రక్రియలు వస్తాయా, అది వేచి చూడాల్సింది. సో జీవన్ దానం ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవడం ఒకటి, కుటుంబ సభ్యులలో డొనేషన్ తీసుకోవడం ఒకటి తప్పించి ఎవరి దగ్గర నుంచి తీసుకునే అవకాశం చట్ట ప్రకారం నేరం. నేరం కుటుంబ సభ్యులు ఇవ్వచ్చు, బంధువులు ప్రభుత్వ అనుమతితో ఇవ్వచ్చు. జీవన్ దాన్ ప్రభుత్వం కోఆర్డినేషన్ చేసి ఇప్పిస్తుంది. నిమ్స్, ఉస్మానియా, పెద్ద పెద్ద హాస్పిటల్స్. ఈ 3 కాకుండా చాలామంది అడుగుతారు, దొరుకుతుందా, ఏర్పాటు చేస్తారా? అది చట్ట ప్రకారం నేరం. చేయించినవాడు, చేసుకున్నవాడు, ఇప్పించినవాడు, అందులో అందుబాటులో అందరూ శిక్షార్హులే. సో చట్ట ప్రకారం నేరమైన పద్ధతిలో వైద్యం చేయించుకోవాలనుకోవడమే అది ఒక తప్పు. కరెక్ట్ కాదు, దాని కరెక్ట్ కాదు. సో అందుబాటులో ఉన్న వైద్య ప్రక్రియలు మనం దాన్ని పాటిస్తూనే మన ఇంకా బెటర్ కావడానికి ఉన్న పద్ధతులలో ప్రయత్నాలు చేసుకోవాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలామందికి జీవన దాని ద్వారా డొనేషన్ దొరికిన వాళ్ళు చాలామంది ఉన్నారు. దేశంలో తెలంగాణ అగ్రగామిగా ఉంది దీంట్లో, ఆంధ్ర కూడా అగ్రగామిగా నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. సుమారుగా 3 నుంచి 4 ఏళ్ల వెయిటింగ్ పీరియడ్లో అవుతున్నాయి ట్రాన్స్ప్లాంట్లు. రమారమి యావరేజ్గా కొంతమందికి ఎక్కువ అవ్వచ్చు, తక్కువ కూడా కావచ్చు, కూడా దొరకచ్చు వారి దాన్ని బట్టి. ఇది ఒక సిస్టమేటిక్ పద్ధతిలో చేస్తారు. మనం రిజిస్టర్ చేసుకున్నాక మన వ్యాధి, మన ఏజ్ అవన్నీ చూసుకొని దానికి ఒక కేటాయిస్తారు చూసుకొని. సో అలా ఆషామాషిగా చేసుకోవచ్చు అనేది పూర్తిగా అసత్యం. అది ఎక్కడో ఏదో ఒక దగ్గర జరిగిందని విని దాన్ని పట్టుకొని పోవడం వల్ల మనకు నష్టమే జరుగుతుంది తప్ప లాభం జరగదు. చట్టరీత్యా మనకు అవకాశం ఉంది, తొందరలో దొరికేందుకు కూడా అవకాశం ఉంది. డయాలసిస్ చేసుకుంటూ ఆ టైం కోసం వెయిట్ చేస్తే తప్పకుండా సక్సెస్ అవుతుంది. అండ్ ఈ రోజులలో అవగాహన పెరుగుతోంది కాబట్టి ఇంకా ఎక్కువ, ఒకప్పుడు కన్నా ఇప్పుడు ఇంకా తొందరగా జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే వ్యాధి పట్ల అవగాహన పెరుగుతోంది, హాస్పిటల్స్ పెరుగుతున్నాయి, వైద్య సేవలు పెరుగుతున్నాయి, పేషెంట్ల నీడ్స్, వారి అవసరాలు పెరుగుతున్నాయి. సో డెఫినెట్గా కుటుంబ సభ్యులు కూడా ముందుకు వస్తుంటారు వారి కుటుంబ సభ్యుల కోసం. సో పద్ధతి ప్రకారం, చట్ట ప్రకారం చేసుకోవడమే కరెక్ట్. ఇంకొక చిన్న క్వశ్చన్, విదేశాల నుంచి కూడా చాలామందికి మన సిటీకి వచ్చే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ జీవన్ దాన్లో వాళ్ళకి అవకాశం లేదు కదా? జీవన్ దాన్కి తెలంగాణ వాళ్ళకి మాత్రమే తెలంగాణలో అవకాశం. ఏ రాష్ట్రం వాళ్ళు ఆ రాష్ట్రం. ప్రస్తుతం చట్టం అలా ఉంది. ఇక్కడ వాళ్ళకి, ఇక్కడ ఈ రాష్ట్రం వాళ్ళకి ఈ జీవన్ దాన్, పక్క వాళ్ళకు ఉంది జీవన్ దాన్. అన్ని చోట్ల ఉంది, తమిళనాడులో ఉంది, ఆంధ్రప్రదేశ్లో ఉంది, అన్ని చోట్ల ఉంది, నేషన్ వైడ్ నడుస్తుంది. ఏ రాష్ట్రం వాళ్ళకి ఆ రాష్ట్రం. మీరన్న అంతర్జాతీయ పేషెంట్ కూడా ప్రభుత్వ అనుమతితో, ప్రభుత్వ కోఆర్డినేషన్తో, వారి ప్రభుత్వ అనుమతితో, వారి కుటుంబ సభ్యులు ఇస్తే జరిగే ట్రాన్స్ప్లాంట్స్. అలా ఆషామాషిగా జరిగేవి కాదు. వాళ్ళ దగ్గర వాళ్ళు కూడా కుటుంబ సభ్యులు వచ్చి, వారి దేశంలో ఈ సదుపాయాలు లేవు కాబట్టి ఇక్కడికి వచ్చి చేయించుకుంటున్న ఉంటాయి తప్ప అలా యథాలాపంగా వచ్చేసి చేయించుకునేది కాదు. సరే అండి డాక్టర్ గారు, చాలా ధన్యవాదములు. చక్కని వివరాలు ఇచ్చారు, మాకు చాలా డౌట్స్ క్లారిఫై చేశారు. పేషెంట్స్ అందరికి కూడా ఈ వీడియో ద్వారా చక్కని అవగాహన కలిగిందని చెప్పి భావిస్తున్నాను. అట్లాగే మీకు ఇంకా ఏమైనా అనుమానాలు ఉంటే, మీరు డౌట్స్ క్లారిఫై చేసుకోవాలంటే, ఇండివిజువల్గా మీ ట్రీట్మెంట్ చేయించుకోవాలనుకుంటే డాక్టర్ శ్రీనివాస్ గారు ఎప్పుడూ ఎల్లవేళ్ళ అందుబాటులో ఉంటారు. ఆయన ఇట్లా వీడియోకి రావటమే మనకు ఇచ్చిన సువర్ణ అవకాశం. వారికి ఇంకోసారి ధన్యవాదములు తెలియజేస్తాం. నమస్కారం అండి. దీన్ని ఇలాగే ముందు కూడా కొనసాగిద్దాం. తప్పకుండా.